ప్రైజ్ లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రవీణ్ యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఏప్రిల్ 6వ తేదీ. వర్షం కారణంగా త్రిప్రాంతం మండలంలో దేవుడు మనకి ఇచ్చినటువంటి పరిచర్యలో ఇప్పటి వరకు అనేకమైనటువంటి ఇబ్బందులు మనం చూస్తూ ఉన్నాం. వర్షం వచ్చినప్పుడు ఈ యొక్క పరిచర్య ఎంతగానో నీళ్ళల్లో బాగా మునిగిపోవడం జరుగుతుంది. జనాలు కూడా ప్రార్థనలో కూడా కూర్చోవడం కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటూ ఉంటుంది. అటువంటి పరిస్థితులు కూడా మనం వెళ్తూ ఉన్నాము. దయచేసి మీరందరూ కూడా ప్రార్థన చేయండి. దేవుని యొక్క పరిచర్యలో ఒక మంచి మందిరం స్థలం మనం ఇప్పటికే సిద్ధపడుతూ ఉన్నాము. ఇంకొక కొన్ని రోజుల్లో మనము తొందరగా ఇక్కడ నుండి బయలుదేరి ఒక మందిరంలోకి ఒక స్థలం, పరిశుద్ధమైన స్థలమును మనం తీసుకొని దేవుని యొక్క మందిరమును బలముగా స్థిరంగా కట్టి గొప్పగా ఆరాధించాలని మీరు ప్రార్థన చేయండి. దయచేసి మీ అనుదిన ప్రార్థనలో కూడా ఈ పరిచర్య కొరకు జ్ఞాపకం చేసుకోండి. ఇప్పటి వరకు వ్యతిరేక ఆటంకాలు చూస్తూ ఉన్నారు దేవుని పరిచర్యలో. దయచేసి ప్రార్థన చేయండి. దేవుని యొక్క పరిచర్య ఎప్పటికే చాలా బలహీనపరచబడుతుంది. దయచేసి ప్రార్థన జ్ఞాపకం చేసుకోవాల్సి చూస్తున్నాను. ఆమె దయచేసి మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. త్వరగా మనం మందిర స్థలం సిద్ధం చేసుకొని తొందరగా పరిచర్యలోకి వెళ్ళాలని దయచేసి జ్ఞాపకం చేసుకోండి. దీవించాలి. దేవుని బిడ్డలారా, మీరు చూస్తున్నారు ఈరోజు 6వ తేదీ ఏప్రిల్. భయంకరమైన గాలి, వర్షం, తుఫాను. దేవుడు మనకి ఇచ్చినటువంటి పరిచర్య మొత్తం ఒకసారిగా కూలిపోవడం జరిగింది. పాక అంతా కూడా పడిపోయింది. చాలా ఇబ్బంది పడుతున్నాము. ఈరోజు దేవుని సన్నిధిలో ఇలాంటి పరిస్థితులు అందరం స్థలం అంతా కూడా పడిపోవడం మనం చూస్తున్నాము. పాక అంతా కూడా వేసినటువంటి తాటేకలు మొత్తం ఒకసారిగా కూలిపోయింది. మేము కూడా దీని కింద ఉన్నాము. ఒకేసారి మా మీద కూడా పడడం జరిగింది.